దీనికే ఏంటి ఓవర్ యాక్టింగ్? ఇడికి వచ్చిన జలకిద్దాం. ఏమైనా నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుసావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూసారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క కూ వామ్మో, నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. మల్లెలరా? ఎందుకు అలా అడుగుతావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. వామో వామో, మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు గల్ 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 ఏంటది? గల్ 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 ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. వామ్మో, పొగ మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడా?